తిరుపతి కార్పొరేషన్కు సంబంధించిన అత్యంత విలువైన చాళుక్య హోటల్ స్థలాన్ని అమ్మకానికి పెట్టాలని మేయర్ శిరీష కోరారు. అలాగే కౌన్సిల్ సమావేశంలో అనుకూలంగా ఓటు వేసిన కూటమి కార్పొరేటర్ల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్ మౌర్యకు వినతి పత్రాన్ని అందజేశారు. నిన్న తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ సమావేశము నిర్వహించడం జరిగింది. అభివృద్ధి పనులతో పాటు అనేక విషయాలతో దాదాపుగా 84 సబ్జెక్టులతో ఎజెండాను రూపొందించడం, దాన్ని ప్రవేశపెట్టడం కూడా కౌన్సిల్లో మనం అందరం చూసాం. సో ముఖ్యంగా ఒక సబ్జెక్ట్ మీద చాలా చర్చ జరిగింది కార్పొరేటర్ల మధ్య కానీ, అలాగే ఎక్స్ అఫిషియో మెంబర్స్, కోఆప్షన్ మెంబర్స్ మధ్య. అదేంటంటే కార్పొరేషన్ స్థలం ఒకటి విక్రయించి తద్వారా వచ్చినటువంటి వనరులతో ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి సిఓసి సిటీ ఆపరేషన్ సెంటర్ని పూర్తి చేయడం. సో ఈ ఎజెండా అనేది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిటీ ఆపరేషన్ సెంటర్ ఏదైతే ఉందో దాదాపుగా స్మార్ట్ సిటీ కింద 70 కోట్ల వ్యయంతో, అంటే 70 కోట్ల వ్యయంతో దాన్ని ప్రతిపాదన చేయడం, దాదాపుగా 60% వర్క్ పూర్తి అవ్వడం జరిగింది. ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మేము 20 crores కూడా ఆ కాంట్రాక్టర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సో